జూబ్లీహిల్స్ బైపోల్ తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచుతుంది. పార్టీలన్నీ ఇటు ప్రచారాన్ని హోరెత్తిస్తుండగా ఈ ఉప ఎన్నికల్లో నిబంధనల ఉల్లంఘనలపై కేసులు కూడా పెద్ద సంఖ్యలో నమోదవుతూ ఉన్నాయి. బైపోల్ సందర్భంగా ఎన్ని కేసులు నమోదయ్యాయి? ఏ పార్టీ ఈసీ నిబంధనలను ఉల్లంఘించింది? ఇంతవరకు ఎంత నగదును సీజ్ చేశారు? ఎలక్షన్ వేళ జూబ్లీహిల్స్ లో జరుగుతున్న పరిణామాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ లో జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇక్కడ ఎవరు విజయం సాధిస్తారు? అధికార పార్టీకి ఎలాంటి అవకాశముంది? ప్రతిపక్ష బీఆర్ఎస్ తన సీటును నిలబెట్టుకుంటుందా? ఇక అర్బన్ ఏరియాలో ఓటు బ్యాంకు ఉన్న బీజేపీ పరిస్థితేంటి అనే విషయాలపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. రాజకీయ పార్టీలతో పాటు అన్ని వర్గాల చూపు ఈ నియోజకవర్గం వైపు ఉండడంతో ఎన్నికల అధికారులు కూడా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అందులో భాగంగా ఎక్కడ ఈసీ నిబంధనలు ఉల్లంఘించినా కేసులు నమోదు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా ఇప్పటి వరకు మొత్తం 24 కేసులు బుక్ చేశారు అధికారులు. పోలింగ్ పూర్తయ్యే వరకు మరిన్ని కేసులు నమోదయ్యే ఛాన్స్ ఉంది. రాజకీయ పార్టీలు తమ ప్రచార కార్యక్రమంలో భాగంగా పర్మిషన్లు తీసుకోకుండా సమావేశాలు ఏర్పాటు చేయడం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వంటి అంశాలకు సంబంధించి 7 కేసులు నమోదు చేశారు జూబ్లీహిల్స్ ఎన్నికల అధికారులు. ఓటర్లకు డబ్బు, ఇతర వస్తువుల పంపిణీకి సంబంధించి 2 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా బైపోల్ సందర్భంగా ఇప్పటి వరకు ఎన్నికల అధికారులు 24 కేసులు నమోదు చేశారు. ఎన్నికల్లో వివిధ అంశాల్లో వయలేషన్స్ కారణంగా కాంగ్రెస్ పై 7 కేసులు నమోదు చేశారు ఎన్నికల అధికారులు. ఇక బీఆర్ఎస్ పై 10 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ యూత్ కాలేజ్ పార్టీపై 2 కేసులు నమోదవగా ఇతరులపై మరో 5 కేసులు పెట్టారు. ఇక ఈ ప్రాంతంలో అక్రమంగా తరలిస్తున్న డబ్బు 3,30,00,000 రూపాయలను ఎన్నికల అధికారులు సీజ్ చేశారు. 4,74,000 విలువైన 700 లీటర్ల మద్యం కూడా సీజ్ చేశారు. ఈ నెల 11న జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికకు ఓటింగ్ జరగనుంది. అప్పటి వరకు ఈ నియోజకవర్గంలో ఎన్ని కేసులు నమోదవుతాయో అనేది చర్చనీయాంశంగా మారింది.